బాగున్నారా? మీరందరూ బాగోవాలని సిస్టర్ దినదినము ప్రార్థిస్తుంది. ఈరోజు వాక్యం ఏదనగా యథార్థ మరి తన ఎడల యథార్థము గల వారిని బలపరుచుటగా యెహోవా దృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది. ఎవరి ఎడల? దేవుని ఎడల యథార్థము గలవారి పట్ల యథార్థము గలవారిని బలపరుచుటకై. ఎవరండి? అబద్ధికులను కాదు, మరి యథార్థవంతులను బలపరుచుటకై, మనల్ని బలపరచాలని దేవుని యందు ఎవరైతే యథార్థముగా ఉంటారో వారిని బలపరుచుటకని కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. లోకం అంటే ఎవరండి? లోకంలో ఎవరుంటారు? ప్రజలు ఉంటారు, మనుషులు ఉంటారు. ఈ దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, మనుషులు కొంతమంది చూడటానికి దూరంగా ఉండి చూస్తే కొంతమంది చాలా బ్యూటీగా అందంగా కనిపిస్తారు, ఫేస్ చాలా బాగుంటుంది. అదే మనిషి దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క రూపం వేరేగా ఉంటుంది, అందవిహారంగా ఉంటుంది. మనము కూడా యథార్థముగా ఉన్న వాళ్ళ హృదయము పరిశుద్ధముగా ఎంత దూరంగా ఉన్నా మరి యొక్క పరిశుద్ధంగా యథార్థంగా ఉంటుంది. అదే దేవుడు లోతుగా మన హృదయం చూస్తే మన హృదయంలో అపవిత్రత, మరి అసహ్యమైనవి, అపరిశుద్ధత ఉంటుంది. అయితే దేవుడు ఏం కోరుతున్నాడు? మరి పరిశుద్ధతను కోరుతున్నాడు, యథార్థాన్ని కోరుతున్నాడు. ఆయన ఎక్కడుండి చూసినా ఆ మనిషిలాగా దూరం ఉండే చూస్తే అందంగా కనపడుతుంది. ఆ వ్యక్తి ముఖం దగ్గరకు వస్తే అందవికారంగా కనపడుతుంది. ఆ మాటలు కూడా అలాగే ఉంటాయి, మాటలు పరిమళ వర్షణం ఉంటాయి. హృదయంలో అబద్ధం, కపటం, మరి యొక్క ఉపకారం చేసే హృదయం కాదు. అలాంటి మనస్తత్వం గలవారు హృదయం గలవారిని దేవుడు బలపరచడండి. మరి ఆ దేవుని యొక్క యథార్థం గలవారినే బలపరుస్తాడు. ఆయన కనుదృష్టి వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళని అభివృద్ధి పరుస్తాడు, వాళ్ళని దీవిస్తాడు, వాళ్ళ సమస్యల నుండి విడుదలిస్తాడు. వాళ్ళు కురుకుపోయినా, మరి ఆ చెట్టు వాడిపోయినా, జీవితము ఎండిపోయినా సిగిరింపజేస్తాడు. ఇదేం చూసంటే వాళ్ళ హృదయంలో యథార్థతను చూసి మరి మనము కూడా యథార్థంగా ఉండాలి. ఒక కథ ఉంది, సామెత. మేడుపండు చూడు మేడుమైలుండు, పట్టవింపు చూడు పురుగులుండని. మేడుపండు అందంగా కనపడవచ్చు, కానీ ఆ యొక్క మనిషిలో కూడా అందంగా కనపడవచ్చు, కానీ హృదయలోతులు ఎరిగిన దేవుడు కాబట్టి మన హృదయం అందంగా ఉండాలి, మన హృదయంలో పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధతని, యథార్థతని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యందు బలపడాలంటే, దీవించబడాలంటే, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, సమాధానం పొందుకోవాలంటే, మరి ఎండిపోయిన మూడులా ఉన్న జీవితాలు ఫలింపాలంటే, నీ వ్యాధి స్వస్థపరచాలంటే, దేవుడు మరి నిన్ను ముట్టాలంటే మనం ఎలా ఉండాలండి? యథార్థముగా, పరిశుద్ధంగా, నిష్కపటముగా, ప్రేమ కలిగి, కనికరం కలిగి, దయ కలిగి ఉన్నప్పుడే దేవుడు మనలను మరి యథార్థవంతులని గ్రహించి నిన్ను నన్ను బలపరుస్తాడు. ఆ రీతిగా ఈ లోకంలో జీవించి దేవునికి మహిమకరంగా, ఆయనకి మహిమ తెచ్చేవారుగా మనం ఉంటామండి. కాబట్టి తన యందు భయభక్తులు గలవారు ఎడల యథార్థముగా ఉన్న వారి పట్ల ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. నిన్ను నన్ను కూడా పరిశోధిస్తుంది. ఆయన పరిశోధించినప్పుడు మన హృదయం ఒక కపటం లేకుండా యథార్థముగా, పరిశుద్ధంగా మరి ఆయన పట్ల ఉండేటట్టు మనం కనబడాలి. మన హృదయం కనబడాలి, మన పై ఫేస్ కాదు, హృదయం అందంగా ఉండాలి. ఆ రీతిగా మనం జీవిద్దామండి. ఈ వాక్య దేవుడు దీవించుగాక. ఆమె సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం మీ అందరికి వందనాలు.